ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సీట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన సీట్లను కూడా చంద్రబాబు ప్రకటించడం చూస్తే పవన్ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అసలు 24 అది అనౌన్స్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన చేయడం, అంటే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్న 175లో కూడా ఆయనే చెప్పడం. 24 ఆ 24లో కూడా ఎంతమంది ఈయన క్యాండిడేట్ ఉంటారు, అవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టే క్యాండిడేట్లే ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కడికక్కడ బహుశా బీజేపీ కూడా దాంట్లోనే ఇస్తారో తెలియదు. 24లోనే చంద్రబాబు నాయుడు ఈయన చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎత్తులు ఏమున్నాయి తన్నాయో, ఇటుపక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం, ఆ ఆత్రం, ఇంకో పక్క మన పవన్ కళ్యాణ్ దీన్ని పూర్తి మింగేసి దాని బదులు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేది అనిపిస్తుంది.